మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. ఈ 2026 మే మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు మీ రాశి యొక్క అద్భుతమైన లక్షణాలు బేరీజు వేస్తూ అత్యంత వివరంగా తెలియజేసుకుందాం. ఈ నెలలో మీకు ఎన్నో మలుపులు, సంతోషాలు, అలాగే కొన్ని జాగ్రత్తలు కలిగిన ఒక అద్భుతమైన కలగలుపు పొలగంగా ఉంది. ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వం, మీ ఆలోచన విధానం గురించి ఒకసారి తెలుసుకుంటే, కుంభరాశి వాళ్ళంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు అంటే గు గేతో అక్షరం పేరు మొదలైన వాడు, శతభిషంలో 4 పాదాలు అంటే గో సా సి సు అనే అక్షరాలతో పేరు మొదలైన వాడు, పూర్వభద్రాలో 1, 2, 3 పాదాలలో ఉన్నవాళ్ళు. పేర్లలోని మొదటి అక్షరం ఈ కింద రాశి కింద వస్తాయి. కుంభరాశి వారు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే స్వేచ్ఛాతత్వం. ఎవరైనా మిమ్మల్ని శాసించాలని చూస్తే మీకు అస్సలు నచ్చదు. మీరు ఎప్పుడూ 10 కాలాల పాటు ముందుగా ఆలోచించే దార్శనం అంటే ముందు చూపు ఉంది. నలుగురితో ఉన్నా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. సమాజానికి ఏదైనా మంచి చేయాలి, మార్పు తీసుకురావాలనే తపన మీలో బలంగా ఉంటుంది. చాలామంది మిమ్మల్ని మీరు చూసి చాలా సీరియస్ అనుకుంటారు, కానీ మీ మనస్సులో దగ్గరలో, మీ మనసుకు దగ్గరైన వారిలో ఎంతో సరదాగా ఉంటారో మీకు మాత్రమే తెలుసు. మీరు ఒక విషయాన్ని పట్టుకుంటే అది పూర్తయ్యేదాకా వదిలిపెట్టారు. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారికి విచిత్రంగానూ ఊహించని విధంగానూ అనిపిస్తాయి. మీలోని ఆకాశమంత ఎత్తులు ఉంటాయి, కానీ దైనందిక జీవితంలో చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు పట్టించుకోరు. స్నేహానికి మీరు ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. మీరు ఒకరిని నమ్మితే ఆ బంధం చాలా బలంగా ఉంటుంది. అదే సమయంలో ఎమోషన్స్ని బయటకు చూపించడానికి కొంచెం ఇబ్బంది పడతారు. కొన్ని అద్భుతమైన విలక్షణమైన లక్షణాలు మీలో ఉన్నాయి. ఇక 2026 నెలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి పోతున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్న ఒక ప్రాజెక్టు విజయవంతంగా మీ చేతికి వస్తుంది. మీ పై అధికారుల ప్రశంసలు మీకు అందుతాయి, అవార్డులు కూడా వస్తాయి. వృశ్చిక రాశి ప్రభావం చాలా తీవ్రంగా మీ మీద ఉంటుంది కాబట్టి, ఒకవేళ మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ సంతృప్తి లేకపోతే ఇక చాలు అనిపించి సడన్గా కెరీర్ మార్చుకునే నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కోసారి వస్తాయి. మీ లోపల ఉన్న నిజమైన ప్రతిభను బయటకు తీసి మీకు ఇష్టమైన రంగం వైపు అడుగులు వేయటానికి సరైన సమయం. కెరీర్ పరంగా ఇంతటి ఉత్సాహం ఉన్నప్పటికీ గ్రహాలు మీకు కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. మీరు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పాపపు పనులు జరిగినప్పుడు, వృత్తిపరమైన ఒత్తిడి వల్ల, త్వరగా పైకి ఎదగాలనే ఆరాటం వల్ల, ఏదైనా చిన్న చిన్న మార్గదర్శకాలలో పొరపాట్లు జరిగినప్పుడు మీ నీతి నిజాయితీలను పక్కన పెట్టకండి. మీ నెలలో మీకు మనశ్శాంతి కరువు అవ్వకుండా చూసుకోండి. కెరీర్లో ఎంత ఎదుగుదల ఉన్నా లోపల ఏదో తెలియని ఆందోళన, ప్రశాంతత లోపించడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. అంటే వీళ్ళకి ఈ వృశ్చిక రాశిలోకి వచ్చే పౌర్ణమి మీ దశమస్థానం కావటం వల్ల మీ మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపించబోతోంది. దశమస్థానం అంటే మీ కెరీరు, ఉద్యోగము, సమాజంలో మీకున్న హోదా, ఇవన్నీ కూడా అందులోకి దశమస్థానంలో పౌర్ణమి సమయంలో మీ వృత్తి విషయంలో కొత్త మార్పుని, కొత్త గుర్తింపుని ఈ 3 కోణాల్లో తీసుకొస్తుంది. మే మొదటి వారంలో శుక్రుడు మీ 5వ స్థానమైన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల మీ ప్రేమ జీవితంలో సృజనాత్మక, సరికొత్త ఉత్సాహము వస్తుంది. మీరు గనక అన్మ్యారీడ్ అయితే ఈ వసంతకాలంలో మీకు ఏదైనా ప్రత్యేకమైన వ్యక్తి పరిచయం ఏర్పడుతుంది. మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారు. మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మీరు వివాహితులైనట్లయితే పని ఒత్తిడి మర్చిపోయి కాస్త సరదాగా గడపడానికి వాడుకోండి. ఇంకొక ఆసక్తి విషయం కూడా ఏంటంటే, మీరు ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే మీ కుటుంబ సభ్యులు మాత్రం చాలా సంతోషంగా ఉంచేలా మీరు చూస్తారు. ఈ సమయంలో మీ భార్యాపుత్రాదుల సుఖాలు అనుభవిస్తారు. వారికి కావలసిన సౌకర్యాలు మీరు అమర్చే వ్యక్తిత్వం మీది. వారి జీవితంలో ఆనందంగా గడుస్తుంది. అలాగే మీలో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యం అంటే పాటలు పాడటం, బొమ్మలు వేయటం, ఏదైనా కొత్త హాబీని బయటికి తీసుకురావడానికి ఇది చాలా అద్భుతమైన సమయంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సమయంలో బృహస్పతి అంటే గురుగ్రహం ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఇది మీ పనితీరును, ఆరోగ్య స్థానం అంటే మీకు గత సంవత్సరం నుండి గురుడు ప్రభావం మీ వృత్తిలో, దైనందిక జీవితంలో కొన్ని మంచి మార్పులు చూసి ఉంటారు కదా.
మే నెలలో గురుడు మీకు వృత్తిపరంగా ఆఖరిసారిగా ఒక మంచి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. ఆఫీసులో మీ పనిభారాన్ని తగ్గించి ఎవరికైనా కొత్త వ్యక్తుల సహాయాన్ని తీసుకోవటం కానీ, వారికి అప్పగించడం కానీ, దాని ద్వారా మీ ఆరోగ్యం కుదుటపడటం లాంటివి జరుగుతాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెల మీరు అవసరాల కోసం అప్పులు లేదా రుణాలు చేయవలసిన అవసరం సూచిస్తుంది. గృహ అవసరాలకు కానీ లేదా మరేదైనా ముఖ్యమైన పనికి చేతిలో డబ్బు సరిపోక అప్పు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ నెలలో మీకు పెద్దగా ధనవర్షం కురిసే అవకాశాలు లేవు కాబట్టి కేవలం సామాన్య ధనం మాత్రమే చేతికి అందటం వల్ల ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి లిమిట్ చేసుకోవాలి. మే 16వ తేదీన మీ 4వ స్థానమైన వృషభ రాశిలోకి, కుటుంబ స్థానంలోకి మీ అమావాస్య మీ గృహ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఇల్లు మారటము, ఉన్న ఇంటికి మరమ్మతులు చేయించటము, ఇంట్లో కొత్త ఫర్నిచర్ కొనుక్కోవటం లాంటివి చేస్తారు. కుంభరాశి వారు సాధారణంగా బయట ప్రపంచం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ ఈ సమయంలో మాత్రం మీ పునాది అయిన మీ ఇల్లు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో పాత గొడవలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి ఇది మంచి సమయం. ఈ నేపథ్యంలోనే ఒక శుభవార్త వింటారు. గత కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వ్యాపారం లేదా వ్యవహార చిక్కులు ఒక్కసారి క్లియర్ అయిపోతాయి. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మే 18వ తేదీన కుజుడు మార్సు వృషభ రాశులు అంటే మీ 4వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కుజుడు అనగానే శక్తి, కోపము, ఆవేశం, ఇంట్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఈ శక్తి మీకు బాగా ఉపయోగపడుతుంది. కానీ అదే సమయంలో కుటుంబ సభ్యులతో తీవ్రమైన వాగ్వివాదాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ కుంభరాశి వారి కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. ఈ నెలలో ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టారో సైలెంట్గా ఉండండి. మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండటానికి మీ నోటిని మీకు మీరుగా అదుపు చేసుకోండి. ఈ నెల మీకు సర్ప భయం కలిగే అవకాశం ఉంది. నిజంగా పాముల వల్ల భయం కావచ్చు, లేదా చుట్టూ ఉంటూ మీకు ద్రోహం చేయాలనే పాముల్లాంటి వారి విషతుల్యమైన వ్యక్తుల వల్ల కలిగే భయం కూడా కావచ్చు. మీకు తెలియని రహస్య శత్రువులు మీ మీద కుట్ర చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. మే 21వ తేదీ నుండి సూర్యుడు మిథున రాశిలోకి మారటం వల్ల అది ఈ మీ రాశి వారికి మీ ఆలోచనను మళ్ళీ ఉత్సాహాన్ని, చురుకుగా మారడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో బంధుమిత్రుల కలయిక ఉంటాయి. అలాగే మీరు కొన్ని బంధు వార్తలు వింటారు. దూరంగా ఉన్న బంధు నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందవచ్చు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. గ్రహగతులు చెబుతున్న దాని ప్రకారం వాహనాలందు ప్రయాణందు జాగ్రత్త అవసరము. 2 వీలరు లేదా 4 వీలర్ నడిపేటప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉంచుకోండి. దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయకండి. ప్రమాద సూచనలు ఈ నెలలో. చివరగా మే 31వ తేదీన ధనుస్సు రాశిలో వచ్చే పౌర్ణమికి ఇది మీ 11వ స్థానమైన లాభ స్నేహ స్థానానికి ప్రకాశవంతంగా చేస్తుంది. కాబట్టి ఈ నెలాఖరు మీకు పండుగ వాతావరణాన్ని ఇస్తుంది. స్నేహితులతో కలిసి పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవడము, మీ కమ్యూనికేషన్లో మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటము, మీరు ఎప్పటి నుంచిన్నో కలలకంటున్న నెరవేరే అవకాశము ఈ బ్లూ మూన్ సమయంలో జరుగుతుంది. మీ స్నేహ బృందంలో ఎవరు మీకు నిజమైన శ్రేయోభిలాషో, ఎవరు కాదో స్పష్టత కలుగుతుంది. పాత స్నేహితులను కలుపుకొని, పాత జ్ఞాపాలను కలుపుకొని మీరు మీ అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకోండి. ఓకే, ఓవరాల్గా మొత్తం మీరు చూసుకుంటే మే 2026 నెల మీకు అన్ని రకాల అనుభవాలను మిగులుస్తోంది. ఈ మాసంలో మీరు అన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలను పొందుతారంటే ఒక పక్క కెరీర్లో ఎదుగుదల ఉన్నా, ఇంకో పక్క మనశ్శాంతి లోపించడము, కుటుంబంలో ఒకరి వల్ల ఇంకోళ్ళు సంతోషంగా ఉంటే ఇంకొకరి వల్ల కోపం రావడం వంటి మిశ్రమ ఫలితాలు కూడా వస్తాయి. ఈ నెలంతా మీకు సామాన్య ధనలాభాలు మాత్రమే ఉన్నాయి. కనుక ఈ కుంభరాశి వారికి మీకున్న విశాలమైన దృక్పథాన్ని ఉపయోగించి ఈ నెలను బ్యాలెన్స్డ్గా చేసుకోండి. వృత్తిలో ఏమాత్రం అనైతిక పనులకు పాల్పడే అవకాశం లేకుండా చూసుకోండి. ఈ నెలలో
డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి బాధ్యతగా మనస్సు రోడ్డు మీదే ఉంచి నడపండి. మీ కోపాన్ని పూర్తిగా తగ్గించుకోండి, అది మీకు మంచిది. శుక్రుడు ప్రభావంతో వస్తున్న కొత్త ప్రేమలో ఉత్సాహాన్ని ఆస్వాదించండి. డబ్బు విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ అద్భుతమైన తెలివితేటలతో ఈ నెలలో మీరు ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా మీ మనసులో ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. కనుక ఈ రాశి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభం భూయాత్.